ఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వలెంట్ టు ఎక్స్ పవర్ 5 ప్లస్ 13x పవర్ 4 ప్లస్ 38x క్యూబ్ మైనస్ 22x స్క్వేర్ ప్లస్ 37x ప్లస్ 45. రైట్ హ్యాండ్ సైడ్ ఏమో స్థిరమైన వాల్యూలు చరరాశులు ముందు ఉన్నాయి. మనము ఏబిసిడీలు కనుక్కోవాలి. ఏ వాల్యూలు కనుక్కోవాలి? ఏ అండ్ బి వాల్యూలు కనుక్కోవాలి. ఏ అండ్ బి వాల్యూలు కనుక్కోవాలి. కొన్ని చూద్దాం సార్ కరెక్ట్ ఉన్నాయో లేదో. ఇక్కడ రైట్ సైడ్ కాన్స్టెంట్ 45 ఉన్నది. ఇక్కడ కూడా 9×5 45 మ్యాచ్ అయిపోయింది. మనకిక్కడ ఎక్స్ పవర్ 5 ముందు 1 ఉన్నది. ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 5 అది కూడా మ్యాచ్ అయిపోయింది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్ కొన్ని వాల్యూలతోటి చెక్ చేసుకున్నా, అది అయిపోయింది. దాని తర్వాత మనము ఏం చేద్దాం సార్? ఎక్స్ పవర్ 4కి ముందు ఎంత ఉన్నది? 13 ఉంది. ఎక్స్ పవర్ 4 ఎట్లొస్తుంది? దీన్ని మల్టిప్లై చేసినప్పుడు వస్తుంది, దీన్ని మల్టిప్లై చేసినప్పుడు వస్తుంది. ఎక్స్ క్యూబ్ ఇంటూ ఏఎక్స్ పవర్ 4 దాంట్లో ఏ ఉంది. బిఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బిఎక్స్ పవర్ 4 ఏ ప్లస్ బి ఎంత సార్ వాల్యూ? 13. ఎంత సార్ వాల్యూ? 13. అందరూ ఉన్నారు కదా సార్. దాని తర్వాత నెక్స్ట్ ఏముంది? 38x క్యూబ్ ఉంది, 37x ఉంది. హైయెస్ట్ పవర్కి సెకండ్ తీసుకుంటున్నాను, లోయెస్ట్ నుంచి సెకండ్. ఎక్స్ ఎక్కడెక్కడ వస్తుంది చెప్పండి? ఎక్స్ ఎక్కడెక్కడ వస్తుంది? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు -7 × 5 -35. ఇక్కడ ఎక్స్ ఉంది. ఇక్కడ మళ్ళీ ఎక్స్ రావాలి అని అంటే 9 × a ప్లస్ 9a ఈక్వలెంట్ టు 37. 9a ఈక్వలెంట్ టు 72, ఏ ఈక్వలెంట్ టు 8. ఏ 8 పెడితే బి వాల్యూ 5. బి వాల్యూ 5. అందరికీ అర్థమైందా? రైట్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. రైట్. ఫస్ట్ పాలినామియల్లో ఎక్స్ స్క్వేర్ లేదా? ఫస్ట్ పాలినామియల్లో ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా?